ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసును విజయవంతంగా ఛేదించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 7 నిందితులను అరెస్ట్ చేశారు. మోసపూరితమైన సొమ్ము తరలింపులో ఉపయోగించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాలను గుర్తించి గణనీయమైన మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటుగా నగదు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ సురేష్ రెడ్డిని ఎలెరా క్యాపిటల్ డెస్క్ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టేలా నిందితులను ప్రలోభపెట్టారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర ఆన్లైన్ మాధ్యమాల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు పెట్టించారు. బాధితుడు తొలుత 46 లక్షలు పెట్టుబడి పెట్టగా ట్రేడింగ్ ఖాతాల్లోనికి 2,04,54,000 లాభం వచ్చినట్లుగా నకిలీది చూపించారు. ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ట్యాక్స్, సెక్యూరిటీ డిపాజిట్, ప్రాసెసింగ్ ఫీజ్, ఇతర ఛార్జీల పేర్లతో మరింత డబ్బు చెల్లించాల్సిందిగా నిందితులు కోరారు. ఈ విధంగా వివిధ ట్యాక్సులు, ఛార్జీల పేరుతో మరో 49 లక్షల రూపాయలు వసూళ్లు చేసి మొత్తంగా బాధితుడి వద్ద నుండి 95 లక్షల రూపాయలు కాజేశారు. డబ్బు ఉపసంహరణ జరగకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, మనీ ట్రయల్స్ను విశ్లేషించి మోసపూరితమైన సొమ్ము ప్రవాహాన్ని గుర్తించారు పోలీసులు. దర్యాప్తులో నేరగాళ్లు మోసపూరితమైన సొమ్మును 45 లేయర్ బ్యాంక్ ఖాతాల ద్వారా తరలించినట్లుగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకమైన పోలీసు బృందాలు విశాఖపట్నం, గాజువాక ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించి ఈ కేసులో ప్రమేయమున్న 7 వ్యక్తులను అరెస్టు చేశారు. 26,57,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 12 లక్షల విలువైన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. కోర్టు ద్వారా 9 లక్షల రిఫండ్ ఆర్డర్లు పొందారు. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్స్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.